ఇప్పుడు ఏమంటావు చెప్పు మరి ఇప్పుడు ముద్దు పెట్టు ముద్దు పెడతా లేకపోతే కింద వేస్తా ముద్దు పెట్టు పెట్టు నిజంగా నేను ప్రెగ్నెంట్ నా ప్రెగ్నెన్సీకి కారణం శివ ఫిక్స్ అదంతా మ్యాటర్ కాదు కానీ మీ తమ్ముడు పెళ్ళైపోయింది అయితే అయ్యే సిగ్గు నీ గుండెలకి వేస్తానా ఓటు మన పెళ్ళెప్పుడు ఏంటి చెప్పు అదే అందరితో కానీ ఇచ్చినాక అలాగే నన్ను కూడా చేస్తావు అంతే కదా ఏంది కానిచ్చి ఏంది నువ్వు కరెక్ట్ ఉన్నది మాట్లాడు ఏం కానిచ్చిన తర్వాత ఏమో నీ తెలియాలి నీ గడ్డ కనిపిస్తుంది నేను మగోట్లాగానే కాదా చావు అందగాడా తెచ్చావు నాలో తేడా నువ్వు వాడే ఆట ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలుగు అర్థం కాలేదా చూస్తావా ఏంది చూస్తావా నీకు అంత దమ్ము ఉందా చూపించే అంత చిల్ల స్టైల్ లవర్ అంటే మినిమం ఉండాలంటావా లవరే ఇంకా నీకు లవరే సరే అయితే పెళ్ళానివి అది చందమామని సరిజోడు చూడడానికి మన్మధుడు శ్రీనీడే ఇప్పుడు ఓకే చల్లగా పడ్డది పెళ్ళ అన్న వరకే చేసుకుందాం అన్ని పెళ్ళికి ముందు అయితే కావాలి పెళ్ళైతే 4 months నిజం చెప్పు నిజం నువ్వు కడుపుతూ ఉన్నావా నిజంగా చెప్పు ప్రామిస్ అయితే చెప్పు ప్రామిస్ అంటే అలాంటి వద్దు చేసుకునేంత వరకు నేను చెప్తాను పెళ్లి చేసుకోనంటే దెంగుతా ఏంది దెంగుతావు నేనైతే చేసుకోను నిజంగా నేను చేసుకోను ఉప్పెన మూవీ చూసినావా ఏది అది కోస్తారు అది కోస్తావా సిగ్గు లేకుండా చేసినప్పుడు లేదు కానీ మాట్లాడడానికి సిగ్గు ఏంది నేనేం చేసిండే నేను ఏడ చేసిండే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిన DJ మెల్లరా కింద పడుతుంది నువ్వు మెల్లరా ఇందాక డాన్స్ చేసిన కానీ బల ఉంది మళ్ళొక్కసారి నా కోసం ఓయ్ ఇక్కడ ఇందాక మంచిగా చేసినావు ప్లీజ్ నాకు చెయ్యి పాడు ఏం కాదు మంచిగా ఉంది అది నిజంగా ప్రామిస్ మంచిగా ఉంది ఒక్కసారి నా కోసం బుజ్జి కదా కన్న కదా నాన్న కదా మెల్లగా చెయ్యే అది మ్యాటర్ కాదు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు ఏంటిది ఇక్కడికి ఎందుకు నువ్వే కదా లాంగ్ వెళ్దాం అంటే ఇక్కడ తీసుకొచ్చిన పొలాలు గుట్టలు ఉంటాయి కదా ఇలా నలిపియడానికా మంచిగా నేను నలిపేసింది నేను నలిపేయడానికి అన్నట్టు అర్థమైంది నడిపించడానికి కాదు బండి ఉంది ఆన్నే ఉంది కదా
ఏదో పెద్ద దూరం ఎక్కడో తీసుకుపోయినట్టు చేస్తున్నావే. ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ? ఎత్తుకొని తీసుకెళ్ళి అంత సీన్ లేదా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఏంది ఏంది నీకేం లేదులే. ఇప్పుడు ఏమంటావు చెప్పు. మరి ఇప్పుడు ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెడతా కింద వేస్తా. ముద్దు పెట్టు పెట్టు. ఇప్పుడు నువ్వేమన్నావు? నీకు దమ్ముంటే ఎత్తుకో. నువ్వేమన్నావు? నేను అది కాదు అన్నది, వేరేలాగా వినిపించింది. ఇప్పుడు అదిలో మరి ముద్దు పెట్టు. నేను పెడతావు. ఇటు చూడు. నేను చూడను. మూత్రం నాకుందావా? ఈసారి మరి నాతో పోటీ కడతావా? బొంగులు ఏంది ఎత్తుకున్నంత మాత్రాన అదంతా మ్యాటర్ కాదు కానీ మీ తమ్ముడు పెళ్ళైపోయింది. అయితే అయ్యే సిగ్గు. మన పెళ్ళెప్పుడు? ఇంకా నువ్వు ఫిట్టింగ్ ఏం పెట్టలేదా అనుకుంటున్నా. చేసుకుందాం. అవునులే అందరినీ కానీ ఏంది గులుగా కుట్ట మాట్లాడు. ఏందో అర్థమైందా? ఇక్కడ రా. గులుగా కుట్ట మాట్లాడు. ఏందో చెప్పు. ఏంటి చెప్పు. అదే అందరితో కానీ ఇచ్చినాక అలాగే నన్ను కూడా చేస్తావు అంతే కదా. ఏంది కానిచ్చి? ఏంది నువ్వు కరెక్ట్ ఉన్నది మాట్లాడు. ఏం కానిచ్చిన తర్వాత? ఏమో నీకు తెలియాలి. ఏమో నీకు తెలియదు. నీ గడ్డ కనిపిస్తుంది. నేను మగోట్లాగానే కాదా? నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు అర్థం కాలేదా? చూస్తావా? ఏంది చూస్తావా? నీకు అంత దమ్ము ఉందా చూపించే అంత? हाथ में पैसा మూతి చూడు. మరి నాతో పోటీ పడతావా నువ్వు? అర్థమైందా? నేను చూస్తుంది. సిగ్గులేదా అనే? నాకెందుకు సిగ్గు? సరే కానీ తర్వాత చేసుకుందాం. ఏంది తర్వాత? ఏం చేసుకుందాం? ఏం చేసుకుందాం? నువ్వేమనుకుంటున్నావు? పెళ్ళి అది చెప్పాలి కదా. సరే పెళ్ళి తర్వాత చేసుకుందామంటే తర్వాత చేసుకుందామే. ఏమో చెప్పబ్బా, నేను ఇంకోని చూసుకోవాలి కదా. నాకు కొట్టనిక చేతులు వస్తలేవు కానీ మస్తు ఓరాశం దెంగుతున్నా. సీన్ లేదులే కానీ ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. మనమే ఉన్నాం ఇక్కడ. నీకు అలవాటే కా చెట్లలో. నువ్వెవరితో చూసినావు తీసుకుపోయినప్పుడు? ఏమో అందరికి ముద్దులు పెడతావు అట్లానే తీసుకుంటావు. అవి కూడా కొంపదీసి వీడియోలు తీసి పెట్టుకున్నా ఏంది అంటే అది కూడా షూట్ అని చెప్పి. అవును, నా మీద నీకు ఇంత డౌట్ అయిందా? నాకు అర్థం కాదు. నా మీద డౌట్ అయింది, నాకు అర్థం కాదు. అంత అందంగా ఉడితే అట్లే ఉంటాయి మరి. అమ్మ తల్లి ఇక్కడ చూడు, అందం అంటే నువ్వే, నేను కాదు. అర్థమైందా? ఎన్నాళ్ళదో ఈ బంధము ఏకమవ్వాలి ఈ నిమిషము ఆగనంట. నిజం నువ్వు నీ అంత అందంగా నేను ఉన్నాడా చెప్పే? లేవు ఆఫ్ కోర్స్. నువ్వు అంటే తెగిపోయిన ఆతంతా ఉంటావు కానీ ఏమన్నా లేదు అంటే నువ్వంటే తెగిపోయిన ఆతంతా ఉంటావు. సారీ ఇందాక నాకు పంచర్ ఎందుకు వేసినావు మరి నా మీద? ఎందుకు వేసినావు? నేను అలాంటివన్నీ వేయనబ్బా, నేను డ్రెస్ వేసుకుంటా, పంచాలు షర్ట్లు. నాకెందుకు చిల్లర కందక చిల్లర జోకులు వేసినట్టుంది నువ్వైతే. ఇప్పుడు చెప్పు. మినిమం ఉండాలి కదా. చిల్లర స్టైల్ లవర్ అంటే మినిమం ఉండాలంట. లవరే, ఇంకా నీకు లవరే. ఓయమ్మో. సరే అయితే పెళ్ళానివి అది ఇప్పుడు ఓకే. చల్లగా పడ్డది పెళ్ళ అన్న వరకే. చేసుకుందాం. అన్ని పెళ్ళికి ముందు అయితే కావాలి. పెళ్ళైతే ఏంది ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళికి ముందు నేను ఏం చేసిన ఇప్పుడు? నేను 4 months. నిజం చెప్పు. నిజం నువ్వు కడుపుతూ ఉన్నావా? నిజంగా చెప్పు. ప్రామిస్ అయితే చెప్పు. ప్రామిస్ అంటే
ఓయ్ నిజంగా 4 months. నువ్వు నాకు పరిచయం అయ్యే కరెక్ట్ ఒక 1 month 2 months కూడా కాలేదు. 2 months నీకు 4 months కడిపెట్టి వచ్చిందే. మనం ఎవరి దగ్గర తిరిగినావు చెప్పే మరి, ఎవరి దగ్గర తిరిగినావు చెప్పు. పోతుంటారు కదా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తెలుగుని తిక్కదానా అటువంటి తిక్క తిక్క ఈ కడుపు అని చెప్పి ఈసారి చెప్పకే. ఎవడన్నా చూసింది అనుకో నిజంగా. నేను ప్రెగ్నెంట్. నా ప్రెగ్నెన్సీకి కారణం శివ. పాడానా? పాడు. ఏంటంటే నీ ప్రెగ్నెంట్ కారణం నేనా? నాకంత లేదమ్మా. ఎంతుంది? ఏదో అంత ఉంది కానీ ఇప్పుడు నాకు అది లేదు. నువ్వు లేని ఫోన్ పెట్టి నువ్వు ఇలా మాట్లాడక చూడు. నిజంగా నేను చేస్తా చూడు. ఏం బిక్తావు? అదే ఐ మీన్ ఏం చేస్తావు? అన్ని తిక్క తిక్క మాట్లాడుకుంటూ నిజం చెప్పు. ప్రెగ్నెంటేనా? పెళ్లి చేసుకుంటున్నావా? తండ్రి ఎవరే? తండ్రి లెక్క లేరు అనుకుంటా. మేబీ ఇత్తుండి నాటకాలు దింగ కానీ మరి అవన్నీ ఈసారి ఒకట మాట్లాడి ప్రెగ్నెంట్ అని జోరుకొని చెప్తే నిజం అనుకుంటారు గట్ట మాట్లాడకు. ఓకేనా? ఇద్దరం కలిసి తిరిగే చాలా ఉంది. నేను కూడా వీడియోలు చేసి పెడతా. ఏమని? నా మొగడు అని చెప్పి చేసి పెడతావు. ఏంది? నా ప్రెగ్నెన్సీకి కారణం నా కడుపులో పెరుగుతున్న బేబీకి తండ్రి చిల్లర్ స్టార్ శివ అని. చిల్లర్ స్టార్ శివ అని. ఎవడన్నా చూసిండు అనుకో నిజంగా అనుకుంటారు. పక్కన ప్రామి చెప్తున్నా అట్లే అనుకుంటారు. ఈ నా కొడుకు చిల్ల నా కొడుకు చేస్తలే అనుకుంటారు. నువ్వు అట్లా చెప్తున్నావు. నీ ముఖం చూసినా కానీ సార్ నాకేం తెలియదు సార్ ఈడే సార్ అన్నా కానీ పుచ్చుకొని నమ్మేస్తారు వాళ్ళు. నువ్వు అలా చెప్పకు. చెప్పకు. అలాంటి వద్దు. పెళ్లి చేసుకోనంటే ఏంది? దెంగుతావు? నేనైతే చేసుకోను. నిజంగా నేను చేసుకోను. ఉప్పెన మూవీ చూసినావా? ఏది అది కోస్తారు? అది కోస్తావా? ఏమన్నా తెలివి ఏమన్నా బుద్ధి ఏమన్నా ఉందా నీకు? లేదు. ఏమన్నా కొంచెమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. నాకు సిగ్గు అనిపిస్తుంది నీతో మాట్లాడనికనే. సిగ్గు లేకుండా చేసినప్పుడు లేదు కానీ మాట్లాడడానికి సిగ్గు. నేనేం చేసిండే? నేను ఏడ చేసిండే? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిన ఏదో అట్లా బయట తిరుగుదామని చెప్పి తీసుకొని వచ్చిన. చెట్లన్నీ బాగున్నాయి కనిపించదాన్ని. ఏమన్నా చూసినా కానీ ఏమైనా చేసేటట్టుంది అనుకుంటారు. అసలు ఉంటే నేను కాదు. ఓకేనా? ఇప్పుడే కదా అక్కడి నుంచి తీసుకొచ్చినావు. దీంతో మాట్లాడితే ఫస్ట్ ఇంటికి పోదాంపా. నేను రాను. పెళ్ళి ఎప్పుడు చెప్పు? టైం వచ్చినప్పుడు చేసుకుందాం. ఏమో లాస్ట్ టైం కూడా ఒక అమ్మాయి ఇలానే వచ్చింది. అది మామూలుగా అట్లా షూటింగ్ చేస్తాను తెలిసిందే కదా. వచ్చి మాట్లాడింది. ఇంకా తెలియకుండా ఏమైనా చేసినావు? పోయమ్మో దీంతో చాలా తలనొప్పి ఉంది ఇంకా నాకు. అలాంటిది ఏం లేదు. నువ్వు తిక్క ఆలోచన పెట్టి నాకు నువ్వు టెన్షన్ పెట్టకు. ఓకేనా? ఓకే కదా? వెళ్దామా? ఈయనే ఉంటావా? ఉండు ఈయనే ఉండు. దెంగి ఏంది దెంగే? నువ్వు దెంగారు దెంగి మళ్ళీ దెంగి నువ్వే దెంగి మాట. ఆ మాటలేంది అట్ట మాట్లాడతావు? అట్టనే మాట్లాడాలి కదా శివ. ఏంది? ఏమైంది? ఆ ఫీలింగ్ అయ్యో తిరుగుతున్నావు ఏంది? మళ్ళీ తీసుకోపోతావేంది లోపలికి? ఏంది? ఓ శివ చెప్పు. మీకు ఒకటి చెప్పాలి. ఏంది? ఇంకా వీడియోస్ ఇంకా ఎపిసోడ్ చాలా వస్తాయి.
నిజంగా మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ వస్తాయి. కానీ మేము మాట్లాడే మాత్రం ప్రతి ఒక్క మాట నిజమే, దాంట్లో మాత్రం బ్యాడ్గా అయితే ఏం లేదు. ఓకేనా? ఆల్రెడీ చిల్లర స్టార్ ఎట్లా ఉంటాడు, మొత్తం చిల్లర బుద్ధిలే కదా, అంత మించింది ఏం లేదు. ఓకేనా? ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయొచ్చు. లవ్ యూ ఆల్.